నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్। ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకే 5 సంవత్సరాల పరిపాలన సాగుతున్నదనడానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు, సామాన్యులకు, విద్యార్థులకు అందరికీ మేలు చేకూరే విధంగా ఆయన చేసిన 5 సంతకాలు నిదర్శనమని జ్యోతుల నెహ్రూ హర్షం వ్యక్తం చేశారు। ముందుగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పై పెట్టి 16,010 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టడం జరిగిందని, రెండవ సంతకం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే విధంగా పెట్టడం జరిగింది। తనకు మంత్రి పదవి కన్నా తన నియోజకవర్గానికి ఇచ్చిన 4 హామీలు విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాటంశెట్టి రవి, అన్నవరం రాము, గల్ల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు। పత్రికా సోదరులకు నా ధన్యవాదాలు। రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమైంది। మన నాయకుడు నిత్య కృషివలుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే పాలనకి శ్రీకారం చుట్టడం జరిగింది। చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రణాళికాబద్ధంగా పాలన రాష్ట్ర ప్రజానీకానికి అందిస్తానన్నాడో అదే రకంగా ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా ఒక 5 అంశాలని నిన్నే తొలి సంతకం పెట్టడం జరిగింది। అందులో తీసుకుంటే ఈ సమాజానికి అతి కీలకమైనటువంటి కావలసినటువంటి విజ్ఞానం, ఆ విజ్ఞానాన్ని అందించేటటువంటి వ్యవస్థని బలోపేతం చేయడం కోసం మెగా డిఎస్సిని 16,000 చిల్లరి పోస్టులు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది। డిసెంబర్ లోపులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది। ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి సర్వాధికారాలు ఉంటాయి, మంత్రులు ఇచ్చేటట్టు దాని మీద। ఇక్కడ ముందు మీ అందరికీ కానీ మా కార్యకర్తలకు కానీ తెలియజేయాల్సింది, నేను మంత్రి కావాలి అని చెప్పి ఆయన అడగలేదు, ఆయన ఏ సందర్భంలోనే నాకు ఇస్తానని చెప్పలేదు। నెంబర్ 1 దాని మీద ఎందుకంటే నా ఆలోచనలు నాకు ఉన్నాయి। నేను ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు 4 కార్యక్రమాలు పెట్టుకున్నాను। ఆ 4 కార్యక్రమాలని నేను సాధించాలి, నా ప్రాంతానికి తెచ్చుకోవాలి అనుకుంటే మంత్రి కంటే ప్రాధాన్యత 4: సాగునీరు, తాగునీరు, విద్య, సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చు అన్ని రకాల విద్యలు, అలాగే వైద్యం, కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రతి సామాన్యుడికి కూడా ఉచితంగా అందించేటటువంటి పరిస్థితి, అలాగే పరిశ్రమ, 4 మండలాల్లో 4 పెద్ద పరిశ్రమలు లేవు, అంటే నిరుద్యోగ సమస్యని తగ్గించడం కోసం చేసే కార్యక్రమం। ఈ 4 వస్తే నా నియోజకవర్గం ఒక వెల్నౌన్ నియోజకవర్గంగా తయారవుతుంది। ఇవాళ మనం చొక్కా ప్యాంటు వేసుకుంటున్నాం, మోటార్ సైకిల్ ఉంటుంది, అప్పు చేసి మోటార్ సైకిల్ కొనుక్కుంటున్నాం, దాంట్లో సరిసమానంగా బతకాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం। ఆర్థిక పరిపుష్టున్నటువంటి నియోజకవర్గం మాత్రం కాదు మనం, అంటే ఆ రకమైనటువంటి వనరులు మనకు లేవు, ఉన్న వనరులను ఉపయోగించుకునే పరిస్థితి లేదు నేటి వరకు। అందులో నేను కూడా భాగస్వామినే।
ఇవాళ నా కాన్సెప్ట్ ఏంటంటే ఖచ్చితంగా 52,000 ఓట్ల మెజారిటీ విజయమైనటువంటి ఓటర్లను నేను అనుకోను ఇక్కడ. ఎందుకంటే వీళ్ళ పాలనతో సంబంధం లేదు. ఏ రోజుకు ఆ రోజు బతకడానికి టైం కేటాయించేవాళ్ళే కానీ ఆలోచించేవాళ్ళు కాదు. సిటీల్లో 50,000 60,000 వచ్చాయంటే అక్కడంతా విజయాలు ఉంటారు. వాళ్ళందరూ కిందకి దిగారు, ఓటేశారు, అన్ని వేలు వచ్చాయి. కానీ నాకు 52,000 ఓట్లు రావడం అన్నది మాత్రం ఇది కేవలం నా మీద నమ్మకం, నా మీద విశ్వాసం. మా నాయకుడు మాకు మంచి చేస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ నెగ్గించడం అంటే నన్ను 3 సంవత్సరాల క్రితం నెగ్గించేసారు. చాలా క్లియర్గా చెప్పేసి వారు ఎక్కడికన్నా నువ్వు వేరే పెద్దకమ్మా ఎమ్మెల్యే. కాబట్టి మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏసని మాత్రం ఆలోచన చేయకండి, బాధపడద్దు. మనకు మంచి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ టేబుల్ మీద కూర్చొని బల్ల బుద్ధి నాకు పని కావాలనే హక్కును నాకు ఇచ్చాడు. ఆ హక్కును నేను ఉపయోగించుకుని మనకు కావాల్సిన 4 సమస్యలను పరిష్కారం చేసుకుందాం అని చెప్పి మన దృష్టికి చేసుకుని సాధించుకుని ఆర్థిక పరిస్థితి కలిగినటువంటి నియోజకవర్గంగా దీన్ని తయారు చేయాలి అన్నదే నా కాన్సెప్ట్. దాని మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టాను. ఈ మంత్రివర్గం మీద పెడితే ఇది పక్కకు పోయే పరిస్థితి. కాబట్టి ఎక్కడా కూడా నాకు అందులో మంత్రివర్గం కూడా చాలా చక్కని మంత్రివర్గాన్ని పూర్తి చేశాను. ఎప్పుడు కూడా 10 కాలాల పార్టీ ఉండాలనుకున్నా, పరిపాలన సాగాలనుకున్నా మంత్రివర్గం అన్నది సమపాలనలో ఉండాలి. ఇవాళ ఆ రకమైనటువంటి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అనుభవశీలను పెట్టాడు, అలాగే యువతకి ప్రాధాన్యత ఇచ్చాడు, మహిళకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ కలయికతోటి మంత్రివర్గం భవిష్యత్ తరాలకి ఈ యువత మళ్ళీ ఒక అనుభవపూర్వకమైనటువంటి నాయకత్వాన్ని వహించడానికి అవకాశం ఉంటుంది. ఇది పార్టీ పటిష్టం అవుతుంది, అటు ప్రభుత్వ పరంగానే భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన చేసుకునే అన్ని రకాల ఆలోచనలతోటి ఆయన మంత్రివర్గాన్ని పెట్టాడు. ఎక్కడా కూడా ఇక్కడ మీ అందరికీ క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే, నాకు ఏసన్ మాత్రం మంత్రి రాలేదు అని చెప్పి ఏ క్వశ్చన్ కూడా బాధ లేదు, ఆలోచన లేదా మంత్రి కోసం నేను ఆలోచన చేయలేదు. ఆ రోజు కూడా 7 గంటల దాకా హ్యాపీగా పడుకున్నాను నేను. పాపం ఆతృతగా మా వాళ్ళందరూ కూడా నిద్ర లేకుండా కాలక్షేపం చేశారు. వాళ్ళకు ఉండొచ్చు, సహజం. వాళ్ళ నాయకుడు ఎదగాలి, గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పి. అయితే నేను మా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఈ 4 సాధించుకుంటే ఇంకంతకంటే గొప్ప ఏంటి మనకి?